మరణాత మోషే సుఖోపవాస ధ్యాన దిన అనుభవములలో దేవుని యొక్క శక్తిని బట్టి ఆదరణను బట్టి ఆయన అమూల్యమైన ప్రేమలో వర్ధిల్లుచు ఉన్న మీ అందరికీ ప్రభు నామమున మిండైన శుభములు ధన్యతలు దీవెనలు పలుకుచు సంఖ్యాకాండ గ్రంథములో ఉన్న కొన్ని అంశములు మనం పరీక్షించి పిల్లరా ఈవేళ మనము ధ్యానం చేసుకోబోయే అంశము సనుగు మరియు సనుపు. సనుగు అంటే అర్థము లేని అసంతృప్తితో కూడిన భాష. అలాగునని సనుపు అనగా అభిమానము, అనురాగము, నెనరు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని విషయంలో మనం సనుగు కలిగి ఉన్నామా లేక సనుపు కలిగి ఉన్నామా? నిజమే పిల్లరా, భయంకరమైన ఉపద్రవ కాలములో మనం జీవిస్తూ ఉన్నాం. ఎన్నడూ కని విని ఊహింప కూడా నశక్యమైన భయంకర పరిణామములు మనం మన కనులెదుట దృష్టిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మనం దేవుని మీద నెనరు, ప్రేమ, అనురాగం, అభిమానం కలిగిన వారమై ఉండి ధైర్యముతో, విశ్వాసముతో, నిరీక్షణతో ఈ సకల శ్రమలను మనం జయించి విజయ జీవితముతో మనం మన విశ్వాసములో ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఇశ్రాయేలులైన వారు కూడా 40 సంవత్సరముల అరణ్య మార్గ ప్రయాణములో మనం నేడు అనుభవిస్తూ ఉన్నట్లు అనేకమైన వినూత్నమైన అనుభవాలు వారు చవిచూచిన వారై ఉంటూ ఉన్నారు. ఆ అనుభవములను బట్టి వారు సనుగుట ద్వారా అనుపబడిన వారై ఉన్నారు, అణిగిపోయిన వారై ఉన్నారు. అలాగునని ఎందరైతే దేవుని సనుపు అనగా సన్నుతించారో, ప్రస్తుతించారో, దేవుని తట్టు తేరి చూచారో, దేవుని యందు విశ్వాసం ఉంచారో వారు తమ ప్రయాణములో ముందుకు కొనసాగిన వారై ఉంటూ ఉన్నారు. పిల్లరా, అరణ్యములో దారుణము, అరణ్యవాసములో ఉన్న ఇశ్రాయేలీయుల వారి యొక్క అనుభవములో కలిగిన కొన్ని దారుణాలు, ఆ దారుణాలకు మూలమైన కొన్ని అంశాలు మనం పరీక్షించి ఈవేళ ధ్యానం చేసుకుందాం. పిల్లరా, మోషే గారు రచించిన ఈ యొక్క 4వ గ్రంథము సంఖ్యాకాండము, పంచకాండములలో ఉన్న ఈ 5 మూల్యమైన సత్యాలు ఆ యొక్క గ్రంథ నామధేయముల ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో సంఖ్యాకాండము, సంఖ్యల కాండము, ఈ సంఖ్యా కాలములో అనేకమైన సంఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఖ్యలను బట్టి మనం గ్రహించవలసిన అంశం ఏంటి? ఈ సంఖ్యల ద్వారా మనం గ్రహించవలసిన సారాంశం ఏంటి? పిల్లరా, ఈ సంఖ్యాకాండ గ్రంథమే అనేకులకు సంఖ్యలుగా ఉంటూ ఉంటాయి. ఏంటిది? వరుస లెక్కలు లెక్కలు లెక్కలు. పిల్లరా, ఈ లెక్కలలో ఉన్న ఒక భావము ఏమనగా ఇశ్రాయేలీయులైన వారి యొక్క సంఖ్య, సెన్సస్, వారు ఐగుప్తును విడిచి తమ ప్రయాణమును ఆరంభించిన ఆ యొక్క కాలానికి 2 సంవత్సరాల తరువాత ఇశ్రాయేలీయులైన వారిని లెక్కించిన సమయమందు వారు లెక్కకు 6 లక్షల కాల్బలము అనగా 6 లక్షల యుద్ధ సన్నద్ధులైన పురుషులై ఉంటూ ఉన్నారు. ఈ లెక్కను బట్టి మొత్తం సంఖ్య, మొత్తం సమూహం ఎంత అని ఆలోచిస్తే, పరిగణలో తీసుకుంటే పిల్లరా
ఇంటికి ఒక యుద్ధశాలి కింద లెక్కేసుకుంటే కనీసం ఆ ఇంటిలో ఉన్న పురుషునికి 4 కుటుంబీకులు ఉన్నారని మనం భావించుకుంటే ఇంచుమించుగా ఇశ్రాయేలీయులైన వారి యొక్క సంఖ్య 20 లక్షలకు పైగా ఉండునని చరిత్రను బట్టి మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, వారు ఐగుప్తులో బయలుదేరిన బానిసలుగా ఉన్న సమయాన వారి లెక్క 6 లక్షలు. అలాగుననే వారు 39వ సంవత్సరం అనగా ఇంకొక సంవత్సరం తర్వాత వారు వాగ్దాన దేశములో ప్రవేశిస్తారు అన్న ఆ సమయమున మరలా లెక్కించిన సందర్భములో వారి యొక్క లెక్క మరలా 6 లక్షల కాల్బలం లేక బలాజ్యులు, అంటే మరలా 20 లక్షల మంది. కానీ ఈ 6 లక్షలలో 1800 మంది తగ్గారు అని ఈ లెక్కలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 లెక్కలలో ఉన్న వ్యత్యాసం సంఖ్యాకాండం ఆరంభ అధ్యాయం మొదటి 46 వచనాలలోను, అలాగుననే చివరిలో ఉన్న 26వ అధ్యాయములో ఉన్న ఆ యొక్క సంఖ్యలకు సంబంధించిన వ్యత్యాసం మనం చూస్తే ఐగుప్తులో బయలుదేరిన వారిలో 2 మాత్రమే వాగ్దాన దేశానికి చేరిన వారై ఉన్నారు. మిగతా వారందరూ కూడా అరణ్యములో జన్మించిన వారే. మిగతా వారందరూ కూడా 20 సంవత్సరాల లోపు వారే. ఐగుప్తు దేశములో బయలుదేరిన 20 సంవత్సరాల లోపు వారు అరణ్యములో జన్మించిన వారు అని చూస్తున్నాం. ఈ సంగతి విదితం అవుటకు సంఖ్యాకాండం 26వ అధ్యాయం 65వ వచనం మనం పఠిస్తే, ఎలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువాయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి. దీనిని బట్టి ఈ గ్రంథానికి మనం మరి ఒక పేరు పెట్టుకోవచ్చు. ఆ పేరు ఏమనగా సనుగుల గండముల గ్రంథము. సనుగుల గండముల గ్రంథము. కాబట్టి వారు సనుగుటను బట్టి వారిలో గండాలు కలిగినాయి. ఈ సనుగులు గండాలు మనం ఈ యొక్క గ్రంథములో వరుసగా చూస్తూ పిల్లరా, యోబు గారి జీవితం నిదర్శనముగా మనం తీసుకుంటే ఎన్ని శ్రమలు యోబుకు సంభవించినా, యోబు అలసి సొలసిన యోబు దేవుని మీద సనుగలేదు, దేవుని మీద విసుకలేదు, తన విశ్వాసమును కోల్పోలేదు. అందును బట్టి యోబు రెట్టింపు ఆశీర్వాదం దేవుని యొద్ద నుండి అందుకున్నట్లు యోబు గ్రంథం యొక్క సారాంశమై ఉంటూ ఉన్నది. పిల్లరా, యోబు స్నేహితులు సనిగినారు, కానీ యోబు దేవుని మీద సనుగలేదు. అది యోబు యొక్క నిజభక్తి, దృఢభక్తి, అది సార్థక భక్తి అని మనం గ్రహిస్తూ ఉన్నాం. అలాగున ఈ యొక్క శ్రమకాలములో మనము కూడా సహనమును ఓరిమిని కలిగిన వారమై ఉండి త్వరలో ఈ యొక్క గండమును గట్టెక్కుతాం అన్న శుభప్రదమైన విశ్వాసముతో మన బ్రతుకులను మనం కొనసాగించుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. పిల్లరా, సూచనాప్రాయముగా 16వ అధ్యాయములో ఉన్న 3 గండాలు మనం చూస్తే, 3 సనుగులు, 3 గండాలు మనం పరీక్షిస్తే, మొదటి గండం భూకంపం. సంఖ్యాకాండం 16:31. అతడు ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. రెండవ గండం అగ్ని. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 35వ వచనం. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 280 మందిని కాల్చివేసెను. అగ్ని దహనం. భూకంపం, రెండవది అగ్ని
దహనం. మూడవది తెగులు. సంఖ్యాకాండం 16వ అధ్యాయములోని 46వ వచనం. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, తెగులు మొదలు పెట్టనని అహరోనుతో చెప్పగా తెగులు. కాబట్టి మొదటి గండం భూకంపం, రెండవ గండం అగ్ని, మూడవ గండం తెగులు. పిల్లరా, ఈ సనుగు అనున్నది భయంకరమైన అంటువ్యాధి అయి ఉంటూ ఉన్నది. అందుచేతనే ప్రభుత్వాలు ఈవేళ ఆ సనుగును అణచివేస్తూ ఉన్నాయి. ఎవరైనా ప్రభుత్వం మీద సనిగితే వారికి ప్రభుత్వం సంఖ్యలు వేసి బేడీలు వేసి వారిని చెరసాలలో ఉంచుట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ పరిణామములు అనగా ఈ సనుగు అనేది మెల్లమెల్లగా కరోనా కంటే భయంకరమైన అంటువ్యాధిగా ప్రబలే ఒక దుస్థితి అని మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ సనుగును గూర్చి పౌలు గారు తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలలో అంచె దినాలలో ఈ సనుగు వారు ఎలాగూ ప్రభులు వారై ఉన్నారో, దుష్టులైన వారు తిరస్కారము చేయువారు, దేవునిపై దోషారోపణ చేయువారు ఎలాగూ వర్ధిల్లుదురో, ఎలాగూ ప్రబలుదురో సెలవిస్తున్నారు. ఇది వాస్తవం కూడా ఉంటున్నది. 2వ తిమోతి 3:1 నుండి 5. అంచె దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు విధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. మరి ముఖ్యంగా గ్రహించవలసిన 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు, ఎట్టి వారికి విముఖుడవై ఉండుము. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారునయుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇట్టి వారిని లక్ష్య పెట్టవద్దు, ఇట్టి వారి మాటలు వినవద్దు, ఇట్టి వారి దరి చేరవద్దు అని పిల్లరా పౌలు గారు ఖండితముగా తన విశ్వాసస్తుడైన తిమోతికి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మనం గ్రహించాలి, పైకి భక్తిగా నటన చేయువారు లోపల భయంకరమైన కుళ్ళు కలిగిన తిరస్కారం గలవారు. అందుకే తెలుగులో సామెత ఉంది, పైకి పటారం లోపల లొటారం. పైకి భక్తిగా విశ్వాసముతో ఎంతో ఉత్సాహముతో జీవముతో ఉన్నట్లు పఠారం కలిగిన వారై ఉంటారు. కానీ లోపలంతా కుళ్ళు, ద్వేషము, తిరస్కారము, ద్రోహము, మత్సరము, అసూయ, కక్ష ఇవన్నీ లోపల కలిగిన వారై ఉంటారు. ఇట్టి వారు సినిమా సెట్టింగ్ వంటి వారు. మనం అనుకుంటాం సినిమాలో నటించు నటులందరూ కూడా అలాగున్న జీవిస్తారా అనుకుంటే బహుశా ఏమో మనకు తెలియదు. కాబట్టి పిల్లరా, మనం అంటాం కదా, పోషించమంటే జీవించావు కదరా అంటారు, చూసారా? అలాగున కొంతమంది క్రైస్తవులు బయటకు పోషించే క్రైస్తవులు, యాక్టింగ్ క్రిస్టియన్స్, కానీ జీవించే క్రైస్తవులు కారు. వారి బయట నటన వేరు, వారి లోపల పోకడ వేరు. ఇట్టి వారికి మనం విముఖులమై ఉండాలి. అట్టి వారి యొక్క మాటలు మనం ఆలకించకూడదు అని వాక్యం సెలవిస్తున్నది. ఇది నా మాట కాదని ప్రేమతో సవినీయముగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి వీరందరూ ఎటువంటి వారంటే రామోజీ ఫిలిం సిటీ సెట్టింగ్ వంటి వారు. కాబట్టి స్టేషన్లు ఉంటాయంటండి, అక్కడ రైల్వే బండ్లు ఉంటాయంటండి, ఏ సెట్టింగ్ కావాలంటే ఆ సెట్టింగ్ ఉంటుంది. అంటే సెట్టింగే, కానీ అది వాస్తవం కాదు, అది బూటకం.
ఆ సినిమా సీన్ కోసం అని అవి కలిగిస్తారు, రూపుదిద్దుతారు. ఆ సీన్ అయిపోగానే మరలా అవన్నీ కూడా చీల్చి చెండాడి వాటిని మైరులో పడవేస్తారు, వాటిని తగలబెట్టేస్తారు. కాబట్టి పిల్లరా, అటు వారి విషయంలో యోధా గారు హెచ్చరిస్తూ 1 అధ్యాయం 11వ వచనం, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గము నడిచడి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించడి. అలాగుననే పిల్లలు ఇటువారిని గూర్చి పేతురు గారు కూడా ఖండిస్తూ ఉన్నారు. మనము కూడా అట్టి వారి యొక్క జాబితాలో చేరకుండా, అట్టి భక్తిహీనులైన వారి యొక్క మార్గములో మనం ప్రవేశింపకుండా జాగరూకులమై ఉండవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, 11వ అధ్యాయంలో కూడా ఇదే సనుగులు మనం చూస్తూ ఉన్నాం. మోషే గారి యొక్క సనుగు. మోషే కూడా మన వంటి స్వభావం గల మానవుడే. మోషే గారు కూడా బహుశా ఇశ్రాయేలు జనాంగం యొక్క సనుగును బట్టి ఆయన దేవుని మీద సనిగిన వారై ఉంటూ ఉన్నారు. సంఖ్యాకాండం 11 నుండి 15. అలాగుననే ఇశ్రాయేలైన వారి యొక్క సనుగులు అనేకములు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, వారు విల్డర్నెస్ యూనివర్సిటీ అనగా అరణ్యమును పాఠశాలలో సంచరిస్తూ ఉన్నారు. ఈ అరణ్యమును పాఠశాలలో దేవుడు వారికి అనేక పాఠాలు నేర్పించవలసిన వారై ఉన్నారు. పిల్లరా, 40 దినాలు వారికి అసలు పట్టే సమయం. బిడ్డలైన వారికి 40 దినాలు ఏం నేర్పించగలమండి? కాబట్టి ఈవేళ ఉన్నత వైద్యులు, ఇంజనీరులైన వారు తమ జీవిత పర్యంతం విద్యాభ్యాసం చేస్తూనే ఉంటారు. అలాగన దేవుడు వాగ్దాన దేశమును కానాను దేశానికి వారు నడిపించు నిమిత్తం, ఆ దేశమును స్వాస్థ్యముగా వారికి ఇచ్చిన నిమిత్తం అరణ్యమును పాఠశాలలో, కళాశాలలో వారికి అనేకమైన సద్గుణాలు అద్దుటకు, వారికి అనేకమైన మంచి సత్ప్రవర్తన కలిగి జీవించుటకు, అభ్యాసము చేయుటకు అనేకమైన శోధనలు వారి మీదకు దేవుడు సెలవిచ్చి రప్పిస్తూ వారిని కానాను దేశములోనికి ప్రవేశించుటకు అర్హులుగా దేవుడు రూపుదిద్దుచూ ఉన్నారు. పిల్లరా, దేవుడు వారికి అరణ్యములో అనేకమైన దృశ్యాలు, అనేకమైన అద్భుతాలు, అనేకమైన మహత్కార్యాలు చూపించినా కానీ వారు దేవుని విస్మరిస్తూ ఉన్నారు. కాబట్టి అరణ్యంలో దేవుడు మోషేకు అగుపడి, మోషేతో దేవుడు పరిచయం చేసుకుంటూ, మోషే గారు నీ నామమేమి అని అడిగినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట, నేను ఉన్నవాడను అనువాడను అయి ఉన్నాను. ఇందులో మనం 2 సామర్థ్యములు, 2 శక్తులు గ్రహింపవలసిన వారమై ఉన్నాం. దేవుడు సమయానికి కర్త, సామర్థ్యానికి కర్త. పిల్లరా, శక్తి సమయం బట్టి, సామర్థ్యం బట్టి రుజువు చేయబడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 70 సంవత్సరాల వయసులో ఉండి కరోనా వ్యాధితో బాధపడుచు మీ వద్దకు వచ్చి, బాబు ఒక 30,000 రూపాయలు అప్పు ఇవ్వమంటే ఇస్తామా? ఆలోచిద్దాం. ఎందుకు ఇవ్వము అంటే దానికి 2 కారణాలు. ఒకటి సమయం. ఈ వ్యక్తికి ఇప్పటికే 70 సంవత్సరాల వయస్సు. ఈ వ్యక్తికి ఇప్పుడే కరోనా సోకింది. ఈ వ్యక్తి యొక్క సమయమేమో మనకు తెలియదు. ఈ వ్యక్తి సమయం ఎంతో మనకు తెలియదు. రెండవది, ఈ వ్యక్తి యొక్క సామర్థ్యం ఎంతో మనకు తెలియదు. కాబట్టి దేవుడు సమయము యొక్క పాలన లేక సమయములో సంకుచితమైన దేవుడు కాదు. ఈజ్ నాట్ లిమిటెడ్ బై టైం. సమయం బట్టి పరిమితి గల వారు దేవుడు కారు. రెండవది, సామర్థ్యం బట్టి కూడా ఆయన పరిమితి గల వారు కారు. ఏది అన్నాక అనేది జరుగుతుంది. పిల్లరా, ఆయన దూతలారా,
ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన బలశాలులారా లేక బలశూరులారా మీరందరూ యెహోవాను సన్నిధించుడి. కాబట్టి దేవుడు సమయానికి పరిమితి గల దేవుడు కాడు ఉన్నవాడు. దేవుడు సామర్థ్యానికి పరిమితం గలవారు కారు. ఆయన మహాశక్తి సమర్థుడు. అందుకే దేవుడు అంటారు, నేను ఉన్నవాడిని ఎప్పుడూ ఉంటాను, అలాగునే నేను శక్తి గలవాడను, నేనే కార్యమైనను సాధ్యము చేయగలవాడను దేవుడు సెలవిస్తూ ఉన్నారు. పిల్లరా, ఇప్పుడు మనం మతము యొక్క భ్రష్టత్వమును గురించిన కొన్ని అంశాలు గ్రహించుకుందాం. మత భ్రష్టత్వం అనగా మత తిరుగుబాటు అనే అంశమును గురించి మనం గ్రహించుకుందాం. పిల్లరా, కొంతమంది తమ పేరుల మీద APO అని పెట్టుకుంటారు. మీరు గ్రహించవలసింది ఏంటంటే APO అంటే అపోస్టేట్. అపోస్టేట్ అనగా మత భ్రష్టుడు. ఈ యొక్క సంగతి యోధా పత్రిక 12వ వచనములో మనం చూడగలం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకుందరు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. దొంగలు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను. అపోస్టేట్స్ తమ అవమానమును నురుగు వెళ్ళ క్రక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము నిరంతరం భద్రము చేయబడి ఉన్నది. అటువలనే వీరును కరలు కొనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. కాబట్టి వీరు దూషకులు, తిరస్కారులు, తిరుగుబాటు స్వభావం గలవారు అని యోధా గారు తెలియజేస్తూ ఉన్నారు. అలాగనే ఈ కోరాహు, దాతాను, అభిరాము, ఆయోను మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేసిన వారై ఉన్నారు. దాతాను, అభిరాము, అయోన్ పిల్లరా, వీరు తిరుగుబాటుకు పూనుకొన్న వారై ఉన్నారు. తిరుగుబాటును రెచ్చగొట్టిన వారై ఉన్నారు. ఈ సంగతి సంఖ్యాకాండ 16వ అధ్యాయం మొదటి 2 వచనాలలో మనం చూస్తూ ఉన్నాం. వీరు పిల్లరా, కోరాహు అను కహాతీయుడు 16:1 లేవి మనవుడును కహాతుకు మనవుడును ఇష్హారు కుమారుడునగు కోరాహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతానబిరాములను, పెలేతు కుమారుడైన ఓనానును, ఇజ్రాయేలులో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురులేచి కాబట్టి పిల్లరా, ఈలాగున దుష్టులైన వారు మోషే గారి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, ఎదురిస్తూ ఉన్నారు. మోషే గారి మీద తిరస్కారం చేస్తున్నారు. మోషే గారి మీద వారు తమ పగ సాధిస్తూ ఉన్నారు. పిల్లరా, వీరు సనుగుచ్చు 250 మందికి పురిగొల్పిన వారై ఉండి ఒక సనుగుల గుంపుగా వారు తయారైనట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, వీరు సనుగు ఏంటంటే, మోషే మమ్మల్ని చంపటాన్ని తీసుకొచ్చావు, మోషే మా కళ్ళ గంతులు కట్టి నువ్వు నడిపిస్తూ ఉన్నావు. 14వ వచనం, అంతేకాదు నీవు పాలు తిని ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకుని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకియలేదు. ఈ మనుషుల కనులను ఓడదీయుదువా, మేము రాము అనడి. కాబట్టి వారంటున్నారు, మేము వెనక్కి వెళ్తాం. ఎంత విచారం! దాసత్వ దేశమే వారికి వారసత్వ దేశముగా కనబడుతుంది, కానీ ఎదుట ఉన్న పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం, వాగ్దాన దేశం వారి వారసత్వ దేశముగా వారు చూడలేకపోతూ ఉన్నారు.
అనుచేత వారు అంటూ ఉన్నారు, మా కనులు ఓడబెరుకుదువా. వారు విశ్వాస దృష్టి లేని వారు విశ్వాసములో మందగిలిన నేత్రములు గల వారై ఉన్నారు, గురుడ్డి వారై ఉంటూ ఉన్నారు. కాబట్టి వారు నిందిస్తున్నందేమనగా, మోషే నీవే మాకున్న పాలు తేనెలు తీసివేశావు అని వారు నిందిస్తూ ఉన్న వారై ఉన్నారు. కాబట్టి సమూయేలు ప్రవక్త గారు సెలవిస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహ గృహ దేవతలను పూజించుటతో సమానం. కాబట్టి దేవుని మీద తిరస్కారము చేయుట సాతానుతో సంధి కుదుర్చుకునుట, దేవుని మీద విరోధముగా లేచుట సాతానుతో సాంగత్యము చేయుట. కాబట్టి సాతాను అనగా దైవ విరోధి. చాలామంది సోదడుగుతారు, మంచి రోజులు, ఆ మాసము ఈ మాసము, ఆ దిక్కు ఈ దిక్కు అంటే దేవుని మార్గము నుండి మనం వైతొలగి మనం సాతాను యొక్క మాటల తట్టు దృష్టి సాధించి వారి మాట ప్రకారం జీవించు వారమై ఉందుమో. కాబట్టి తిరుగుబాటు, సోదె చెప్పుట రెండు ఒకే విధమైన పాపములు అని మనం చూస్తూ, ఈ తిరుగుబాటుకు సోదె చెప్పుటకు దేవుడు ధర్మశాస్త్ర ప్రకారం విధించిన శిక్ష మరణము. అలాగనే ఆదిలోనే సాతానుడు పరలోకములోని 3వ భాగం యొక్క దూతలతో దేవుని మీద తిరుగుబాటు చేసి వాడు పతనమైపోయినట్లు మనం గ్రహింపగలుగుతున్నాం. పిల్లరా, దీనుడు, సాత్వికుడు, బహు వినయశీలి అయిన మోషే గారు ఎంత దీనుడో మనం ఈ సంఖ్యాకాండం 16వ అధ్యాయము ద్వారా గ్రహిస్తూ 4వ వచనం మనం చూస్తే, మోషే ఆ మాట విని సాగిలపడెను. అడుతరు కోరాహుతోను వాని సమాజముతోనూ ఇట్లా నేను తన వాడెవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి వారిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకును వారిని తన యొద్దకు చేర్చుకును. కాబట్టి పిల్లరా, మోషే గారు సాగిలపడి బతిమాలుచు బామారుచు గోజాడుచు వారిని విన్నవిస్తూ ఉన్నారు, బాబులరా తిరుగుబాటు చేయవద్దు. కానీ పిల్లరా, వారు తిరుగుబాటు చేయుట ద్వారా శిక్షను సంపాదించుకున్నారు. వారు తిరుగుబాటు ఏంటి అనగా కోహాతీయులు ఎవరనగా గుడారము యొక్క పరిచారకులై ఉంటూ ఉన్నారు. ఈ కోహాతీయులైన ఈ కోరాహు మరియు వారి సంతానము కోరేది ఏంటంటే అహరోను యాజకత్వం. పిల్లరా, అహరోను వరుస వేరు, కోహాతీయుల వరుస వేరు. కాబట్టి లోకంలో సామెత ఉంటుంది, కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి, గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి. కాబట్టి ఇక్కడ తిరుగుబాటు పూనుకొనుట మనం చూస్తున్నాం. దేవుడు తిరుగుబాటు అణిచివేస్తున్నాడు. ఎందుకనగా అహరోను సంతానము యేసుక్రీస్తు ప్రభువునకు ముంగుర్తు. పిల్లరా, అహరోను సంతానమే యాజకత్వం నుండి తొలగిపోయినట్లయితే ఆ అహరోను సంతతి యాజకత్వ క్రమములో రావాల్సిన యేసు ప్రభు యొక్క రూపము చెదిరిపోవును. కాబట్టి దేవుడే పాత నిబంధనలో నీకు ఊడమై ఉన్న ఆ నీడను ఆ జాడను తిరస్కరించుట దేవుడు ఒప్పుకొనటలేదు. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. అలాగనే 76వ కీర్తన 3 నుండి 6 వచనాల వరకు మనం చదువుకుందాం. అలాగనే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనం, ఇకను నీ దేశమున బలత్కారమును మాట వినపడదు, నీ సరిహద్దులలో పాడువను మాట కాని నాశనము అను మాట కాని వినపడదు. రక్షణయే నీకు ప్రాకారముల నీవు ప్రఖ్యాతియే నీ గుమ్మముల నీవు చెప్పుకుందువు. కాబట్టి పిల్లరా, దేవుడు
తన యొక్క శిక్షను రప్పించి తీర్పు తీర్చినట్లు మనం చూస్తున్నాం. దీనిని బట్టి మనం గ్రహించవలసిన పాఠం మనం చూసి ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు, అలాగే 13వ వచనం కూడా మనం చూసి పఠించుకొని ముగించుకుందాం. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడుకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్ము శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకుని మార్గమును కలుగు చేయను. కాబట్టి పిల్లరా, ఈ మిక్కుటమైన శ్రమలో మనం సనుగక దేవునిపై మనము సనుపు గలవారమై ఉండి, నెనరు గలవారమై ఉండి, ప్రేమ గలవారమై ఉండి, అభిమానం గలవారమై ఉండి, దేవుని మాట చొప్పు నడిచిన యెహోషువ కాలేబు వలె మన విధేయులమై ఉండి, మనం వాగ్దానం యెరూషలేమును సామ్రాజ్యం సంతరించుకొనగల ధన్యత, దీవెన ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, కృపగల తండ్రి, ఈవేళ సనుగు గురించిన తిరస్కారము గూర్చిన కొన్ని అంశములు మేము గ్రహించి ఉన్నాం. మాలో సనుగును తొలగించి వేసి సనుపు అనగా మీ ఎడల ప్రేమ, అభిమానము, మీ ఎడల నెనరు విశ్వాసం మాకు కలిగించము. మాలో ఉన్న తిరస్కారము తొలగించి మాకు సంస్కారము దయచేయము. విశ్వాస సంస్కార బుద్ధి మాకు నేర్పించము. దేవా, నేను దూరమునకు పోయి నీ మార్గం ఎరుగనైతిని, అవివేకనైతిని అని బాల్యకాలం దైవజనుడు పాడారు. అలాగన మేము ఈ శ్రమలను బట్టి, శోధనను బట్టి, నిందలను బట్టి, ఇబ్బందులను బట్టి దేవాసను కక్క మీలో ఉన్న ప్రేమను మేము చవి చూచి సహించు గుణము, సద్గుణం మేము కలిగి ప్రభువా, మీరు మా సిద్ధపరిచిన కిరీటమును, బహుమానం సంపాదించుకోగల ధన్యత మా అందరికి దయచేయమని యేసునామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నడిపింపు, సహాయం, సహవాసము సదా మనందరకు తోడై ఉండును గాక. ఆమేన్. మరణాత.